నమస్కారం, నేను మీ డాక్టర్ అనూప్ రెడ్డి సామా, షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్. సో యాజ్ అ షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జన్ నేను ఈ షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తుంటాను. కానీ అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఈ షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది సక్సెస్ అవ్వలేదు. నమస్కారం అండి, నా పేరు సునీత. ఇవి మా అమ్మగారు సీతామహాలక్ష్మి గారు అండి. జగన్నాథపురం వెస్ట్ గోదావరి నుంచి వచ్చామండి. 3 years బ్యాక్ వేరే హాస్పిటల్లోనూ రివర్స్ షోల్డర్ సర్జరీ చేయించాము. బట్ అది ఫెయిల్ అయ్యి ఇంకా మళ్ళీ పెయిన్ రావడం వల్ల మళ్ళీ ఇక్కడ తెలిసిన డాక్టర్ అనూప్ గారిని రికమెండ్ చేశారండి రెనోవా హాస్పిటల్లోను. సో అనూప్ గారి దగ్గరికి వచ్చామండి. ఆయన రెనోవా సెంచరీ హాస్పిటల్లో వర్క్ చేస్తారండి. ఆయన మళ్ళీ చూసిన తర్వాత అమ్మని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్కాన్స్ చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీ ఏదైతే అయిందో ఆ కాంపోనెంట్స్ అన్ని లూజ్ అయిపోయినాయి. అంటే పెట్టిన బంతి అంతా లూజ్ అయిపోయి లోపల పెయిన్ వస్తుంది చాలా. చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక సర్జరీ చేయొచ్చు అన్నారండి. సో స్కాన్స్ తీసినప్పుడు ఏంటంటే, ఈ సిటీ స్కాన్ మనం కంప్యూటర్లో అప్లోడ్ చేసి ఈ 3D ప్రింటెడ్ మోడల్ ఒకటి చేయించాం. దానిలో ఈ బోన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అక్కడ నార్మల్ రిప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ మళ్ళీ చేయాలనుకుంటే బోన్ స్టాక్ ఏమీ లేదు. సో ఈ ఇంప్లాంట్ అనేది దీనిపైన కూర్చోదు. సో అందుకనే మనము కస్టమ్ మేడ్ ప్రాసెస్ తయారు చేస్తాం. కస్టమ్ మేడ్ ప్రాసెస్ అంటే ఈ డిఫెక్ట్ తగ్గట్టు ఒక ఇంప్లాంట్ తయారు చేస్తాం. అది ఈ డిఫెక్ట్ వల్ల కూర్చుంటుంది. దీనిపైన మళ్ళీ మనం రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అనేది ట్రై చేసాం అన్నమాట. దానిపైన బంతి కూర్చోపెట్టాము, బంతి కింద మళ్ళీ స్టెమ్ కూర్చోపెట్టాము ఆమ్ది. సో ఇది చేయడం ద్వారా ఏంటంటే మళ్ళీ పేషెంట్కి మూమెంట్స్ అనేవి ఈజీగా అయినాయి, పెయిన్ లేకుండా అయినాయి. ఇప్పటికి 2 months అయ్యింది. అమ్మ తన పని తను చేసుకుంటుందండి. తను సెల్ఫ్ గ్రూమింగ్ లైక్ తలదూకుంటుంది, స్నానం చేస్తుంది, చిన్న చిన్న పనులు లైక్ కొత్తిమీర కట్ చేయటము ఆర్ టొమాటోస్ అవన్నీ కట్ చేస్తుంది బాగానే. సో పెయిన్ అనేది చాలా మినిమంగా ఉంది. పర్సనల్గా మాకు నచ్చింది ఏంటంటే, ఆఫ్టర్ సర్జరీ కదా పోస్ట్ కేర్ అండ్ బాగా నచ్చిందండి. సో వి రికమెండ్ దిస్ డాక్టర్. ఓకే, కింద దించండి, జుట్టు దగ్గర తీసుకోండి ఇలా. ఓకే, కింద చూపించండి. నాకు ఆపరేషన్ 2 నెలలు అయిందండి. బాగానే ఉందండి. ఇప్పుడు కొంచెం నొప్పి అది లేదండి. నా పనులు నేను చేసుకుంటున్నానండి. బాగానే ఉందండి. ఇదివరకు హాస్పిటల్లో రివర్స్ షోల్డర్ ఆపరేషన్ చేయించామండి. నొప్పి వాపు 2 ఉండి 1.5 year మేము బాధపడ్డామండి. మా మిస్సెస్ మేము అనూప్ రెడ్డి గారి దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఇది నా పూచి అని చెప్పి ఆయన ఆపరేషన్ పిలుస్తారండి. మాకు 2 నెలలు అయింది. ఇప్పుడు పెయిన్ అనేది మాకు కనపడలేదు, వాపు కనపడలేదు. ముఖ్యంగా వాపు పెయిన్ 2 లేవండి. నవ్ షీఈస్ వెరీ హ్యాపీ అండి. అది మేము చాలా సంతోషించాం ఈ విషయంలో. అనూప్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. సో ఇట్లాంటి కేసెస్ చూసుకుని ఉంటే ఇవి అంత ఫ్రీక్వెంట్గా అవ్వండి, కొంచెం రేర్గా చూస్తుంటాం. అండ్ దిస్ ఇస్ 3rd such case in India where we had used a metal augment along with the normal reverse shoulder processes. ఇది యూజువలీ బోన్ వీక్ ఉన్నా కానీ ఆస్టియోపోరోసిస్ వల్ల, గ్రిప్ లేకపోవడం వల్ల, ఇంప్లాంట్ లూజ్ అవడం వల్ల అవుతూ ఉంటాయి. బట్ మన సెంటర్లో వీ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. మంచిగా సర్జరీ చేసాము అండ్ పేషెంట్ కూడా విత్ ఇన్ 2 months 90% వరకు రికవర్ అయ్యారు.